ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం కార్యక్రమం ఏటా ప్రతి అందరి వైభవంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు స్వామివారి చందనోత్సవంలో దర్శించుకోవాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తారు. అయితే ఈ పెద్ద ఎత్తున భక్తులు వచ్చే వారికి ఎలాంటి సదుపాయాలు చేశారు, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి మనతో పాటు సింహాచలం ఈవో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, చందనోత్సవం అంటే చాలా మంచి పేరు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వస్తుంటూ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ నరసింహాయ నమః. మనకి స్వామివారి చందనోత్సవం సందర్భంగా మనకి మన భక్తుల యొక్క తాకిడి రద్దీగా ఉండే అంశం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం చందనోత్సవం 30వ తేదీ అంటే ఎల్లుండ ఎర్లీ అవర్స్లో మనకి స్టార్ట్ అవబోతుంది. నిజరూప దర్శనాన్ని చందనం ఒలుపు కార్యక్రమం శాస్త్రబద్ధంగా పూర్తి చేసిన తర్వాత మనకి చందనాన్ని నిజరూప దర్శనాన్ని అందరికీ అనుమతి జరుగుతుంది. మొదటగా మన ఆలయ అనువంశిక ధర్మకర్త గారి యొక్క తొలి పూజ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పట్టు వస్త్రాలు ఇచ్చే గౌరవ మంత్రివర్యులు, అలాగే ఈ సంవత్సరం మనకి రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి యొక్క వారికి ప్రభుత్వం మా పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సార్ ద్వారా అందించబడుతుందండి. దాని తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దేవస్థానం సిద్ధం చేసి ఉందండి. అలాగే తరువాత టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వటం, అలాగే ఇతర ప్రముఖులైనటువంటి మంత్రివర్యులు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ, అలాగే గౌరవ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, ఎంపీ గారు తదితరులందరికీ కూడా మార్నింగ్ 5 o'clock లోపు దర్శనాన్ని పూర్తి చేసి మెయిన్ గేట్ నుంచి మనం మిగతా వారిని అందరినీ కూడా అనుమతించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మనకి ఒక కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు సిపి గారు పోలీసు కంప్లీట్ పర్యవేక్షణలో ఒక సూచనలన్నీ కూడా మనకి ఏర్పాటు చేశారు. ఆ మేరకు మనం మార్నింగ్ నుంచి ఈ దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. చైర్మన్ గారిది అయిపోయిన వెంటనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అరౌండ్ 3:30 కల్లా మనం ఫ్రీ లైన్లో ఉన్నటువంటి సామాన్య సర్వదర్శన భక్తులందరికీ కూడా, అలాగే 300 రూపీస్ వారి తదుపరి ఒక ½ an hour లోపల మళ్ళీ 1000 రూపీస్ ఉన్నటువంటి వాడిని కూడా ప్యారలల్గా మనం దర్శనాలని అనుమతించడం జరుగుతుంది. ఇక విఐపి ఇతర దర్శనాలన్నీ కూడా నీలాద్రి గేట్ నుంచి మనకి 1500 రూపాయలు ఏదైతే విఐపి కేటాయించారో అవన్నీ కూడా తదుపరి 6:30 తర్వాత మాత్రమే అనుమతించడం జరుగుతుందండి. ఈ లోపుగా వచ్చినటువంటి దర్శనాలందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఫ్రీగా తీసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని మనం దక్షిణ గోపురం బయట నుంచి ఎగ్జిట్ గోపురం దగ్గర ఉచిత లడ్డూని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దద్దోజనం, తదుపరి మన దాన్ని కదంబం ఈ రెండు స్వామివారి ప్రసాదం కింద ప్రత్యేకత ఇక్కడ సింహాచలంలో ప్రత్యేకం ఉంటుంది. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం కూడా మనం ఆ స్వామివారి ప్రసాదం కింద ఉచిత ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందండి. ఇక క్యూ లైన్లో ఉండేటువంటి సామాన్య భక్తుల కోసం ప్రధానంగా ఎందుకు అంత మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందంటే ఈసారి ఎక్కువ వచ్చేటువంటి వాడు ఎప్పుడు కూడా సామాన్య భక్తులే ఉంటారు. మనకి చుట్టుపక్కల ఉత్తరాంధ్ర అలాగే ఒరిస్సా దాకా ప్రాధాన్యమైనటువంటి అందరూ కూడా ఎక్కువ మంది స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో వారు కొలుస్తూ ఉంటారు. వారందరి కోసం మనం ఎక్కువ ప్రత్యేక క్యూ లైన్స్ని కూడా ఇంచుమించు 10,000 మంది క్యూ లైన్లో ఉండేలాగా అట్ ది ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారుగా 70,000 మంది వరకు వారే ఉండే అవకాశం ఉంది కనుక, అలాగే క్యూ లైన్స్ కొత్తగా ప్రసాద స్కీమ్లో 3 floors సొఫిస్టికేటెడ్ అన్ని సదుపాయాలతోటి టాయిలెట్స్ కానీ, ఫ్లోరింగ్స్, క్యూ లైన్స్, ఫ్యాన్స్ విత్ ఫ్యాన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. అలాగే కంటిన్యూస్ వాచింగ్ కోసం సీసీ కెమెరాలు, అలాగే భక్తుల సౌకర్యం కోసం టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ మనం వాటర్ బాటిల్స్ అందించడం, క్యూ లైన్లో మజ్జిగ కంప్లీట్గా అందరికీ కూడా మజ్జిగ అందేలాగా అవకాశం బట్టి చిన్నపిల్లలు ఉన్నట్టయితే పాలు ఏర్పాటు చేయడం, బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఉష్ణోగ్రతలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఈ చంద్రోత్సవం అంటేనే మంచి వేసవిలో వస్తుంది. భక్తుల అసౌకర్యం చెందుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆల్మోస్ట్ క్యూ లైన్లో సుమారుగా ఎట్ ది ఎనీ పాయింట్ ఆఫ్ టైం 25,000 మంది వరకు మనకి క్యూ లైన్లో ఉండే అవకాశం ఉంటుంది కనుక వారందరికీ కూడా ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా
కంప్లీట్ షేడెడ్ ఏరియాలో వారు తీసుకురావడం జరిగింది. బయట బస్టాండ్ అప్ హిల్ డౌన్ హిల్ బస్టాండ్లో మనం బకెప్ పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ వారికి నీడనిచ్చేలాగా షేడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఆ విధంగా వారికి ఇబ్బంది లేకుండా, అలాగే కూల్ పెయింట్స్ చేయటం, ఈ విధంగా కోయర్ మ్యాట్స్ కూడా ఏర్పి కాబట్టి తడిపి వాటికి కాళ్ళు తాడికి ఇబ్బంది కలగకుండా అది కూడా ఏర్పాటు చేశాం. సుమారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది, మీకు ఒక అంచనా ఉంటుంది? ఈ సంవత్సరం సుమారుగా 150,000 పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా అంతకన్నా ఎక్కువ వచ్చినా మనం ఏర్పాటు వరకు ప్రిపరేషన్ రెడీగా ఉన్నామండి. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, అసలు ఎవరు అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొండపైన లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ ఉండటం వల్ల మనకి కొంతవరకు అవకాశం లేదు కనుక అందరి వాహనాలు అమర్చడం కనుక మేమే దేవస్థానం ఆర్టీసీ వారి దగ్గర నుంచి 25 ఆర్టీసీ బస్సులు తీసుకుని వారందరికీ కూడా మనం ఉచితంగా కింద బస్టాండ్ నుంచి వారి వాహనాలను పార్కింగ్ ఏరియాలోనే డౌన్ హిల్లోనే పెట్టుకుని ఉచితంగా పైకి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. కంటిన్యూస్ షటిల్ సర్వీసు 4 పార్కింగ్ ఏరియాల నుంచి అవి చేస్తామండి. అదేవిధంగా ఇతర విఐపి టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి అలాగే 40 ఏసీ బస్సులని ఏర్పాటు చేసామండి. ఇంకా ఇతర విఐపీలు వచ్చినట్టయితే ఇన్నోవాలను కూడా ఏర్పాటు చేసాం. అంటే వాళ్ళ యొక్క వాహనాలు వాడకుండా మా వాహనాలని మనం దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత వాహనాల్లో వారందరూ ప్రయాణించవచ్చు. అలాగే కంప్లీట్గా మార్నింగ్ నుంచి నైట్ 1 o'clock నుంచి ప్రారంభమై 29 నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ మొదలై సాయంత్రం వరకు నైట్ ఆఖరి భక్తులు వెళ్ళే వరకు ఈ వాహనాలు కంప్లీట్ షటిల్ సర్వీస్ చేయడం జరుగుతుందండి. అలాగే ప్రోటోకాల్ ఎవరైతే ఉన్నారో వారికి లిమిటెడ్ నెంబర్లో వాహనాలు మాత్రం పైన ఏర్పాటు చేసామండి. ఇది ఏటా జరిగే ఈ చందనోత్సవం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసాం. 1,50,000 మంది భక్తులు వచ్చే ఏర్పాట్ల అవకాశం అయితే ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఎండల దగ్గర నుంచి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసాం. భక్తులు హ్యాపీగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. తెల్లవారు 3 గంటల నుంచి ఈ దర్శన కార్యక్రమం, స్వామివారి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తామని చెప్పి టీడీ సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సుబ్బారావు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రామన్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ సింహాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.